ఇప్పుడు మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో భోపాల్లో జరిగినటువంటి గ్యాస్ లీక్ సంఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆ సంస్థ యజమానిని దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి వచ్చినటువంటిది పారిపోయేలా చేసినటువంటి ఘనత నాటి కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. సోనియాకి బంధువు అవుతాడో లేకపోతే సోనియాకి సంబంధించిన సన్నిహితుడు అన్నటువంటి ప్రచారం కూడా ఇప్పుడు అప్పుడు జరిగినటువంటి ఆ భోపాల్లోని యూనియన్ కార్బైడ్ పురుగు మందుల కర్మాగారం నుంచి అత్యంత విషపూరితమైన మెథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయినటువంటి ఘటనలో అక్కడ జనాన్ని విగతజీవులుగా మార్చి దాదాపు 5,480 మంది అక్కడికక్కడే చనిపోవడం, వేలాది మంది వికలాంగులు అవడం, విషవాయువుని పీల్చిన ఆనాటి తరం ఇప్పటికి కూడా అనారోగ్యం పారై వైకల్యంతో జన్మించినటువంటి నేపథ్యంలో దీర్ఘవ్యాధి కలిగి వ్యాధులతో బాధపడుతున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామికపత్తులు ఒకటిగా నిలిచిపోతే రాష్ట్ర రాజధానిలోని ఈ కర్మాగారం నుంచి వ్యర్థాలను తొలగించాలని సుప్రీంకోర్టు గతంలో అనేక సార్లు ఆదేశాలు జారీ చేస్తే అయినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీని ఖాళీ చేయకపోవడం మీద మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఉదాసీనత కొత్త విషాదానికి దారితీస్తుందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యర్థాలను తొలగించడానికి 4 వారాలు గడువు ఇస్తూ డిసెంబర్ 3వ తేదీని తీర్పిచ్చింది. వ్యర్థాలను 2025 జనవరి 6వ తేదీలో పూర్తిగా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకుండా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం తరలింపు చర్యలు చేపట్టింది. వ్యర్థాలను సురక్షితంగా తరలించేందుకు విస్తృత ఏర్పాటు చేశారు. కర్మాగారంలో 337 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలు ఉన్నాయి. ఆదివారం నుంచి వీటిని మూటలు కట్టే పనులు మొదలుపెట్టారు. వీటిని ప్రత్యేకంగా రూపొందించిన 12 కంటైనర్లో లోడ్ చేశారు. ప్రతి కంటైనర్లో సుమారు 30 టన్నుల వ్యర్థాలు నింపారు. రసాయన చర్యలను నివారించడానికి అత్యంత మందంగా ఉండే పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేశారు. వ్యర్థాల తరలింపు కోసం కర్మాగారం చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఎవరూ రాకుండా నిషేధం విధించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. పీపీఈ కిట్లు ధరించి కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ వ్యర్థాలను కంటైనర్లు నింపారు. బుధవారం రాత్రి 9 గంటలకు 12 కంటైనర్ ట్రక్కులు కర్మాగారం నుంచి బయలుదేరిన 50 మంది పోలీసులు కంటైనర్లకు రక్షణ కల్పిస్తున్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వ్యర్థాలను తరలిస్తున్నారు. పీతంపూర్లోని వ్యర్థాల దహన కర్మాగారం రాష్ట్రంలోని ఏకైక అత్యాధునిక కర్మాగారం. దీని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మార్గదర్శకాల ప్రకారం రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ నిర్వహిస్తుంది. 2015లో ట్రయల్ రన్లో భాగంగా ఉదయం ఇదే గంటకి 90 కిలోల వ్యర్థాల చొప్పున 10 టన్నులు యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మక దానం చేశారు. ఇది విజయవంతం కావడంతో మిగిలిన వ్యర్థాలను కాల్చేయబోతున్నారు. భూమికి 25 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రత్యేక వేదిక మీద వ్యర్థాలను కాల్చిపోతున్నారు. ఈ ప్రక్రియ కోసం కఠినమైన శాస్త్రీయ ప్రోటోకాల్స్ అనుసరిస్తారు. గంటకి 90 కిలోల వ్యర్థాల చొప్పున మొత్తం 337 టన్నుల వ్యర్థాలను కాల్చడానికి సుమారు 153 గంటలు పడుతుంది. వేగాన్ని గంటకు 250 కిలోలకు పెంచితే 51 రోజుల్లో పూర్తిగా వ్యర్థాలను కాల్చేయచ్చు. అయితే ఇప్పుడు ఆ పీతంపూర్లో 10 టన్నులు యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మక కాల్చివేయడం వల్ల సమీప గ్రామాల్లో మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితమయ్యాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో వ్యర్థాల తొలగింపును స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది.